తిరక్కు తిరక్కు తిరక్కు. అరే ఎందుకు వచ్చినావు నువ్వు అసలు? ఎందుకు వచ్చారని తెలిపమ్మంటానా, రేపంతా మేనేజ్ చేయాలన్నమాట. సో ఫైనల్లీ కెమెరా అయితే ఇక్కడ సెట్ చేసేసాము, దగ్గర నుంచి వెళ్దాం. ఆ పిల్లట్ అయితే తిరుగుంది. సో నేను ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సర్లే పోదాందా, కెమెరా ఆడుంది. అసలు ఏంద్రా బాబు ఈ లైఫ్ ఎటు పోతుంది? నా ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు. కాలేజ్ లైఫే బాగుండేది, కనీసం మనం మన ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళం. ఇప్పుడు టైం అనేది ఎవ్వరికి సరిపోవట్లే. అసలు వీళ్ళు అక్కడ వేరే దేశాల్లో ఎలా ఉంటున్నారో వాళ్ళు కూడా నాలాగే ఫీల్ అవుతున్నారా? ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, వేరే కంట్రీకి వెళ్దాం, వీసా అప్లై చేద్దాం దాండి. ఫైనల్లీ వీసా అప్రూవ్ అయింది. ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళే రోజు రానే వచ్చింది నా ఫ్రెండ్స్ని కలవడానికి. హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ అంటేనే కొత్తదనం, అలాంటిది ఇంత పెద్ద ట్రిప్లో అది ఎలా మిస్ చేస్తా అనుకుంటున్నారు? ఉత్తిగా ఎవరైనా వెళ్తారు, అదే మన ఫ్రెండ్కి తెలియకుండా వెళ్తే 10,000 కిలోమీటర్లు 20 గంటల ప్రయాణం, దేశం కాని దేశం. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? వీడియోలోకి వెళ్ళిపోదాం దాండి. ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ రోజు మనం ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఆల్మోస్ట్ దగ్గరగా చెప్పాలి అంటే మోర్ దెన్ 12 అవర్స్ ఫ్లైట్ జర్నీ అయితే అనొచ్చు. 2 ఫ్లైట్స్ అయితే చేంజ్ అవ్వాలి. ఫస్ట్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి వెళ్తాము. బ్యాంకాక్లో 2 అవర్స్ లే ఓవర్ తీసుకొని మన బ్యాంకాక్ సోనభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం అనమాట. ఇది వచ్చేసి 3 అవర్స్ జర్నీ అండ్ బ్యాంకాక్ టు మెల్బోర్న్ వచ్చేసి ఆల్మోస్ట్ 9 అవర్స్ జర్నీ. సో టోటల్ ఫ్లైట్లో మనం దగ్గరగా 12 అవర్స్ అయితే జర్నీ చేయబోతున్నాము. సో దిస్ ఈస్ కాల్డ్ నిలువెత్తు మోసం అన్నమాట. ఒక కాఫీ విత్ 2 చపాతీ అండ్ ఒక దాల్ తడక విత్ సమ్ పన్నీర్ కర్రీ. సో 533 రూపీస్ ఓన్లీ, వెరీ చీప్. పండగ గట్టిగా మన దగ్గర ఇదే తింటే ఒక 30 రూపీస్లో అయిపోద్ది, మ్యాక్స్ 50 రూపీస్లో అయిపోద్ది. సో డీటెయిల్స్లోకి వచ్చేస్తే thumbnail చూసారు కదా, సర్ప్రైజ్ ఏంది భయ్యా కొత్త కైండ్ ఆఫ్ వ్లాగ్ చేస్తున్నాను అని అనుకోవచ్చు. సో నా ఫ్రెండ్ అయితే ఉంది, చిన్నప్పటి నుంచి శ్రీజ అనమాట తన పేరు. తను నేను ఫ్రెండ్స్. తను వచ్చేసి ఒక 1 year బ్యాక్ ఆస్ట్రేలియా అయితే వెళ్ళిపోయింది, మెల్బోర్న్ లో చదువుకుంటుంది. సో నేను వచ్చేసి ఇంటర్నేషనల్ కంట్రీస్ ట్రావెల్ చేద్దాము అని చెప్పే ఉద్దేశంతో ఫస్ట్ ఆస్ట్రేలియాకి అయితే అప్లై చేశాను. ఆస్ట్రేలియా వీసా వచ్చేసింది. ఆ పిల్ల కూడా ఏంటంటే ఎప్పుడు ఒకసారి రావచ్చు కదా, ఇక్కడ వ్లాగ్స్ చేయొచ్చు కదా, తిరగొచ్చు కదా అని అంటుంటది. సో ఆ పిల్లకి తెలియకుండా అప్లై చేశాను. రాదు అని అనుకోని ఇంటెన్షన్ తో అప్లై చేసా, బట్ అది వచ్చేసింది. సో నేను అందుకని ఆ పిల్లకి కూడా చెప్పాలి నేను వస్తున్నట్టు. సో రేపు మనం ఆల్మోస్ట్ లైక్ దగ్గరగా ఒక 20 అవర్స్ జర్నీలోనే ఉంటాం కాబట్టి రేపంతా మేనేజ్ చేయాలన్నమాట. ఎక్కడ ఏ మాత్రం దొరకకుండా, అందుకే నేను వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ స్టేటస్లు పెట్టలేదు, లేదంటే ఆ పిల్లకి డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ మేబీ ఏమైనా తను కాల్ చేసినా నేను బ్యాంకాక్ వెళ్తున్నాను, బాలి వెళ్తున్నాను, ఏదో ఒకటి అయితే కవర్ చేస్తాను. బట్ ఆస్ట్రేలియా అని చెప్పను. అక్కడికి వెళ్ళాక తనకి ఎలా ఒకవేళ సర్ప్రైజ్ ఇవ్వాలి, అది ఎలా ఏంది అనేది దిగాకైతే ప్లాన్ చేసుకుందాం. ఒక మంచి ప్లాన్తో ఉన్నా, బట్ దాన్ని ఇంప్లిమెంట్ పర్ఫెక్ట్గా చేయాలి. ఎక్కడ డౌట్ వచ్చినా మన ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోద్ది. చూద్దాం తను అసలు ఎలా సర్ప్రైజ్ అయిద్దో ఏందో. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నేనైతే ఆస్ట్రేలియాలో చాలా రోజులు ఉండబోతున్నాను అనమాట. మొత్తం కంట్రీని అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో నా ఫ్రెండ్ అయితే ఉంటుందా లేదా అనేది అయితే తర్వాత సంగతి. ఫస్ట్ అయితే తనకు సర్ప్రైజ్ ఇద్దాము, ఇంకా తర్వాత సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ వ్లాగ్స్ అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి మెల్బోర్న్కి అయితే ఫ్లై అవుతున్నా అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ టైం డిఫరెన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసామంటే మనము ఇప్పుడు నైట్ మనకి 1 o'clockకి ఫ్లైట్ అయితే ఉంది కదా, నేను 10 కల్లా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ చెక్ ఇన్ కాబట్టి మనకి ఒక 3 hours ముందర వస్తే బెటర్. సో రేపు నైట్ 10కి 11కి అయితే దిగుతాం. అంటే దగ్గరగా టైం డిఫరెన్స్ తీసి పక్కన పెడితే ఆల్మోస్ట్ 20 to 24 hours జర్నీ అయితే ఉంటుంది ఇండియా టు ఆస్ట్రేలియాకి. ఎయిర్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే దగ్గర మనకి 9,000 నుంచి 10,000 కిలోమీటర్లు అయితే వస్తుంది.
సో ఈ హోల్ సినారియోలో నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అనమాట నేను వెళ్తున్నట్టు. అండ్ ఆ పిల్లకి తెలియకుండా ఆ పిల్లని సర్ప్రైజ్ చేశాక వాళ్ళ ఇంటికే వెళ్తాను, నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. సో కాబట్టి మనకి టెన్షన్ ఏం లేదనమాట, ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఎట్లా సర్ప్రైజ్ అయ్యిద్ది అనేది అయితే చూద్దాం ఈ రోజు మనం వచ్చేసి. అండ్ ఆల్సో మీకు ఇండియా టు ఆస్ట్రేలియా ఎలా ట్రావెల్ చేయాలనేది కూడా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాయి ఇదే వీడియోలో. సో ఫస్ట్ టైం నేను ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ట్రై చేస్తున్నా. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి అండ్ ఒక లైక్ అయితే వేసేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో. అండ్ ఆస్ట్రేలియా వెళ్ళడానికి నాకు ఫ్లైట్ టికెట్ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్స్ గా 55,000 రూపీస్ అయితే పడింది, 30 kgs చెక్ ఇన్ లగేజ్ తో అయితే. అండ్ రిటర్న్ టికెట్ కూడా ఇప్పుడే బుక్ చేసుకోవాలి కంపల్సరీ, మనకు అక్కడైతే అడుగుతారు. సో నేను రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నాను, డేట్ చేంజ్ ఉండేది పెట్టుకొని బుక్ చేసుకున్నాను. సో మనకు కావాల్సిన డేట్ కి చేంజ్ చేసుకోవచ్చు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఫైనల్లీ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి బ్యాంకాక్కి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. మన తెలుగు వాళ్ళకి బెస్ట్ హాలిడే స్పాట్ కదా బ్యాంకాక్ అయితే. నాకు తెలిసినంత వరకు ఫ్లైట్లో 70 to 80% మన తెలుగు వాళ్ళే ఉంటారు. సో మెయిన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఈ థాయ్ ఎయిర్వేస్లో. సో మెయిన్ మనకి ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, ఫ్లైట్ పాత్. సో మనమైతే చూడొచ్చు ఫ్లైట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నారు, ఏ టైంకి వెళ్తాము అంటే థాయిలాండ్ టైమింగ్స్ ప్రకారం అనమాట. అండ్ ఇక్కడ టైం ఎంత అయింది ఇండియాలో అనేది చూపిస్తున్నారు, బ్యాంకాక్లో టైం ఎంత అయింది అనేది అయితే చూపిస్తున్నారు. అలానే మనకి మొత్తం రూట్ కూడా చూపిస్తున్నారు చూడొచ్చు. ఇదిగోండి హైదరాబాద్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మనం బ్యాంకాక్ అయితే వెళ్తున్నాము. టోటల్ 2422 కిలోమీటర్స్. అండ్ స్పీడ్ కూడా చూపించేస్తున్నారు. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి డిస్ప్లేలో. సో ఫ్లైట్ 829 km/h స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ చూసుకుంటే -22 degrees అయితే ఉంది. 30,000 అడుగుల ఎత్తులో అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఇంకొక 2,300 కిలోమీటర్లు అయితే ఉంది బ్యాంకాక్కి. థ్యాంక్ యూ. సో ఇవి వచ్చేసి ప్రీ బుక్డ్ మీల్స్ అనమాట. అమ్మ బతికిచ్చారా నాయన. ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ స్వీట్ ఇచ్చారు అండ్ సన్ఫ్లవర్ మ్యార్గరిన్ ఇచ్చారు అండ్ ఒక క్యాష్యూస్. ఇదేంటో ఇది చిన్న బ్రెడ్ ముక్క అండ్ ఒక హిందూ మీల్ అనమాట, థాయ్ స్టైల్లో అయితే ఉంది. సో రోటీ విత్ రైస్ అనమాట, కర్రీ ఏదో ఉంది లోపల. ఇప్పుడు రైస్ తినే ఓపిక అయితే లేదు, నైట్ 2 o'clock అయితే అవుతుంది. ఈ టైంలో మనం ఏం తిందాం చెప్పండి? క్యాష్యూస్ అండ్ ఫ్రూట్స్ అయితే తింటా. సో బ్యాచిలర్స్ని ఏదైనా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళామంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే పేరు బ్యాంకాక్. సో ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాం అనమాట. బ్యాంకాక్ సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి ఆస్ట్రేలియా ఫ్లైట్కి ట్రాన్స్ఫర్ అయితే ఉందన్నమాట. సో ట్రాన్స్ఫర్కి అయితే వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. సో అట్లీస్ట్ ఒకవేళ నేను రిటర్న్ పోయా బ్యాంకాక్ వస్తే ఖచ్చితంగా ఒక 1 week అన్నా స్టే చేయడానికి అయితే ట్రై చేస్తా. ఫైనల్లీ మనం మెల్బోర్న్ ఫ్లైట్ కూడా బోర్డ్ అవడానికి అయితే వెళ్తున్నాం. చెక్ ఇన్ అంతా అయిపోయింది. సో ఇంకా బ్యాంకాక్కి టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది.
ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ 1000 km/h స్పీడ్ దాటం చూడటము. సో చూస్తున్నారు 1001 km/h స్పీడ్తో అయితే వెళ్తుంది ప్రెసెంట్ మన ఫ్లైట్ వచ్చేసి. ఇంకా మెల్బోర్న్కి 1590 కిలోమీటర్లు అయితే ఉంది. 1 hour 50 minutes జర్నీ ఉంది. సో ఫైనల్లీ మనమైతే ఎయిర్పోర్ట్ బయటికి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. లగేజ్ అంతా తీసుకొని ఎయిర్పోర్ట్ బయటికి అయితే రీచ్ అయిపోతున్నాము. ఇంక ఇక్కడ నుంచి అసలైన సీన్ అయితే మొదలు. ఇంకా హోటల్కి వెళ్ళి అసలు ఎలా అని చెప్పి అయితే ప్లాన్ చేయాలి. సో ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ హోటల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ ఆల్సో క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఇక్కడ. సో రైట్ నో టెంపరేచర్ వచ్చేసి 3 degrees 4 degrees ఉంది. నేనైతే చిక్కీని ఎట్ట మీట్ అవ్వాలి, ఎట్ట సర్ప్రైజ్ ఇవ్వాలనే దానికి ఒక ప్లాన్ అయితే వేసాను. ఇప్పుడైతే ఆ పిల్లకి ఫోన్ చేద్దాం, మీరు కూడా చూడండి. హలో హలో, నేనేం బిజీలే, నువ్వు కదా బిజీ. ఓ వాట్సాప్ స్టేటస్ చూసావా? ఏదో అట్లా చిల్ అవుదా అని వచ్చా. అయితే ఈ టైంలో ఎందుకు చేశానంటే ఒక ఇంపార్టెంట్, మన సబ్స్క్రైబర్లు కప్పులు ఆస్ట్రేలియా వచ్చారు, మెల్బోర్న్లోనే ఉన్నారంట. వాళ్ళ ATMs పనిచేయడం ఆగిపోయాయి. సో వాళ్ళు ఇంకొక 3 days తర్వాత రిటర్న్ వెళ్తారు. వాళ్ళకి కొంచెం ఒక $3000 వరకు క్యాష్ అవసరం అంట. మనకి తెలిసిన వాళ్ళు అనమాట. నాకు ఫోన్పే చేస్తా అన్నారు, నువ్వేమో నీకలవా అని అడుగుదామని. పాప ఇరుక్కుపోయారు, తినడానికి కూడా డబ్బులు లేవంటుంది. మరి ఇంక ఇండియన్ కార్డ్స్ ఏం పని చేయవు కదా, క్యాషే కావాల్సి వస్తుంది. ఉన్నాయా నీ దగ్గర? క్యాష్ అంటే ప్రెజెంట్ లేదు, విత్డ్రా చేయాలి. మరి ఇంక ఇప్పుడు ఎట్లాగా అవ్వదు కదా, నైట్ కదా. రేపు కుదురుద్దంటే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. రేపు మార్నింగ్ అయితే నేను విత్డ్రా చేసి ఇచ్చేస్తాను ఫాస్ట్గా. రేపా? సరే మరి రేపు ఎక్కడికి రమ్మంట? వాళ్ళు ఎక్కడ? ఇదేదో ఏరియా చెప్పారు, ఏదో ఎక్కడో ఈ సెంట్రల్ ఇక్కడే చెప్పారు, చిక్కి మెల్బోర్న్ సెంట్రల్ దగ్గర. మెల్బోర్న్ సెంట్రల్ నా కాలేజే, పక్కనే నా కాలేజ్. అంతేనా? అక్కడ కొంచెం కష్టం ఏమో కానీ రేపు నువ్వు ఎక్కడ వెళ్తావో చెప్పు, అక్కడికి రమ్మంటాను. ఎందుకంటే వాళ్ళకి ట్రావెలింగ్కి కొంచెం పర్లేదు, కార్లో వస్తారు. ఏ ఏరియాకి రమ్మంటే ఆ ఏరియాకి ఒకసారి నాకు లొకేషన్ పంపించు. అంటే రేపు నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతావో? రేపు నాకు కాలేజ్ ఉంది కదా, నేను మెల్బోర్న్ సెంట్రల్కి వస్తానులే. నేను రేపు ఉందా కాలేజు? రేపు కాలేజ్ ఉంది. సరే, ఒక పని చేస్తా, నేను వాళ్ళతో మాట్లాడి నేను నీకు డీటెయిల్స్ ఇస్తాను, ఓకేనా? ఓకే డన్. ఏ టైం కల్లా వస్తారో అది చెప్పు కొంచెం. రేపు మార్నింగే వచ్చేస్తారు. ఓకే, నేను నీకు చెప్తాలే, నైట్ లోపు నేను నీకు డీటెయిల్స్ ఇస్తాను కనుక్కొని, ఓకేనా? లేదా మార్నింగ్ లోపు నీకు నేను అప్డేట్ ఇస్తాను. ఎంత అవుతుంది టైం అక్కడ? ఇక్కడ 9 అవుతుంది. ఓ, మీకన్నా నేను 3.5 hours ముందు బ్యాంకాక్లో. ఇక్కడ 6 అవుతుంది అంతే. బ్యాంకాక్ చిల్లింగ్. సరేలే, పడుకో, మరి రెస్ట్ తీసుకో. నేను చేస్తా, బయటికి వెళ్తున్నా, బ్యాంకాక్ స్ట్రీట్స్ తిరుగుదామని. 3000 నాకు నైట్ లోపు ఫోన్పేలో ఇచ్చేసుకుంటా వాళ్ళ దగ్గర, గూగుల్ రేట్ చూసి. నువ్వు రేపు, నేను నీకు రేపు అప్డేట్ ఇస్తా, రేపు మార్నింగ్ లోపు నువ్వు అంత విత్డ్రాల్ చేసేసి. సరే మరి, బాయ్, గుడ్ నైట్. వర్కౌట్ అయింది. సో ఫైనల్గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, రేపు ఆ పర్సన్స్ రాబోతున్నారు అంటే మీట్ అవ్వడానికి, కలెక్ట్ చేసుకోవడానికి డబ్బులు అని క్రియేట్ చేస్తానమాట. క్రియేట్ చేసేసి ఆల్రెడీ. ఇంక రేపు మార్నింగ్ వాళ్ళ ప్లేస్లో నేనే వెళ్తా, చూద్దాం ఎట్లుంటుందో రియాక్షన్. సో ఫైనల్లీ స్టాప్కి అయితే వచ్చేసాము. సో నాకు తెలిసి ఈ స్టేషన్ బయటే ఉంటుంది చిక్కి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దొరికిపోతే చండాలంగా ఉంటుంది. సో సడన్గా సర్ప్రైజ్ ఇవ్వాలి, అసలు ఎట్లా ఫీల్ అయితే అయితే చూద్దాము. ఒకసారి ఫోన్ చేద్దాము. చిక్కియే కాల్ చేస్తుంది, ఎత్తుదాం. హలో హలో, ఎక్కడున్నావు? నేను ఇక్కడ కాకరం స్టేషన్ లో పార్కింగ్ ఏరియా ఉంటది కదా, అక్కడ వచ్చాడా అన్నోళ్ళు? అన్న ఎక్కడికి వస్తాడు? పార్కింగ్ ఏరియాకి వస్తాడా? కార్లోనే వస్తున్నాడు, పార్కింగ్ దగ్గరే ఉండలే, లేదా వచ్చేస్తాడు. సరే సరే, పార్కింగ్ ఏరియా దగ్గరే ఉండి ఇందాకే చెప్పాడు ఒక 5 minutes వచ్చేస్తానని. అవునా? అంతే. ఓకే, కొంచెం తొందర రమ్మనవా, అన్నని కాలేజ్ టైం అవుతుందా? సరే సరే, నాకు అన్న డబ్బులు ఇచ్చేసాడు ఇండియన్ రూపీస్లో, నువ్వు ఆస్ట్రేలియన్ ఇచ్చేసాయి, పర్లేదు, ఓకేనా? సరే సరే.
సరే వస్తున్నాడు అన్న వస్తున్నాడు. ఓకే. పార్కింగ్ దగ్గరే ఉండు. ఏదో ఏమన్నా ఉందా అక్కడ పార్కింగ్ దగ్గర పర్టికులర్గా? పార్కింగ్ దగ్గర యాక్చువల్ ఇక్కడ బిన్స్ ఉంటాయి. బిన్స్ అండ్ యాక్చువల్ తెలిసిపోతుంది ఇక్కడ ఎవరు లేరు యాక్చువల్గా. అవునా? సరే సరే డన్ డన్ డన్. వచ్చేస్తున్నాడు 2 నిమిషాలు. ఫోన్ చేస్తా అన్నకి. సో పార్కింగ్ ఏరియా దగ్గర ఉండమన్నా అక్కడైతే మనకి ఈజీ అయిపోద్ది ప్లాన్ చేయడము. సో పార్కింగ్ ఏరియా దగ్గర ఉంటుంది. నేను జాగ్రత్తగా వెళ్ళాలి, పార్కింగ్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. సో ఇదిగోండి ఇదే పార్కింగ్ ఏరియా అయితే నాకు తెలిసి ఇక్కడెక్కడ ఉంటుంది. ఇదిగోండి దొరికింది 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 దొరికింది. ఇదిగోండి ఈ పిల్ల ఖచ్చితంగా ఈ పిల్ల. పొడుగు చుట్టూ ఈ పిల్లకి ఎవరికి ఉండదు. అమ్మో చూసిందా లేదు 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 లేదు. వెనకాల నుంచి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. కమాన్ దొరకకుండా వెళ్ళాలి ఇక్కడ దాకా వచ్చి అసలు దొరకకూడదు. అమ్మా పాపం పిచ్చిది అటు సైడ్ రోడ్డు వైపు చూస్తుంది. అన్నోళ్ళు వస్తారేమో అని కెమెరా ఐడాడన్నా సెట్ చేద్దాం. ఇదిగోండి తిరుగుతుంది దేవుడా దొరకకుండా ఉండాలి. ఖచ్చితంగా ఇప్పుడు చెట్టు చిక్కియలే. తినమ్మో బ్లాక్ కలర్ కార్ వచ్చింది ఇది అనుకుంటుంది ఏంది. సో కెమెరా ఒకటి అయితే అక్కడ పెట్టాను. లెట్స్ సీ చూద్దాం. తినక్కో చిక్కీ. అరే నువ్వేనా? అరే నేనే ఎప్పుడు వచ్చావురా? సీరియస్లీ? నాకు నవ్వాగట్లేదు చిక్కి. ఎట్లుంది సర్ప్రైజ్? మినిమం ఉంటుంది. అసలు ఆస్ట్రేలియా ఎప్పుడు వచ్చినావు నువ్వు? నిన్నే వచ్చా. నిన్న నైట్ ల్యాండ్ అయ్యా. అరే నిన్న నైట్ కదరా మనం మాట్లాడుకున్నాం. బ్యాంకాక్ లో ఉన్నాను యాక్చువల్లీ. ఆస్ట్రేలియా వీసా అప్లై చేసా, వచ్చేసా. అరే సీరియస్లీ? వెల్కమ్ టు ఆస్ట్రేలియా చెప్పవా? ఎవరు చెప్పలేదు చిక్కి. ఇప్పుడు నువ్వు నాకు సర్ప్రైజ్, నేనేం వెల్కమ్ టు చెప్తా. ఎట్లుంది సర్ప్రైజ్? నిజం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నువ్వు బ్యాంకాక్ లో చిల్ అవుతున్నావు అనుకుంటున్నా. మనీ ఎవరికి ఇవ్వాలి మరి? మనీయే తొక్క, మొత్తం స్కామ్. నేను వాడుకుంటాలే ఖర్చులకి. మరి నిన్ను ఎట్లా స్కామ్ చేయాలి నాకు అర్థం కాలే. నీ అడ్రస్ ఎట్లా తెలుస్తుంది నాకు? సీరియస్లీ ఇప్పుడు వచ్చినావురా నువ్వు? కెమెరా ఆఫ్ ఫస్ట్. ఎప్పుడు వచ్చినావు? అరే ఎందుకు వచ్చినావురా నువ్వు? అసలు ఎందుకు వచ్చారని తెలిపమ్మంటానా? చెప్పి వెళ్ళిపోతా. అట్లా కాదు, అసలు ఆస్ట్రేలియాకి ఎందుకు వచ్చినావు? బ్యాంకాక్ అని చెప్పి బ్యాంకాక్ పెట్టినావు అంత స్టేటస్. బ్యాంకాక్ వచ్చింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా వీసా వేసింది కూడా చెప్పలే కదరా నువ్వు నాకు. మినిమం ఉంటుంది. అరే ఏంట్రా ఇది? యాక్చువల్లీ సర్ప్రైజ్ అనుకున్నా, అయిపోయింది. బాగా వర్కౌట్. స్టూడెంట్ కాదు, టూరిస్టే. టూరిస్ట్ వీసా అక్కడ కెమెరా ఉంది, వ్లాగ్ కూడా రికార్డ్ అవుతుంది. వ్లాగ్ చేయడానికి వచ్చా. మరి ప్లాన్స్ ఏంది ఇప్పుడైతే? ఇంటికి పోదా? ఎక్కడికి? ఇంటికి. నేను ఇదిగో సిటీలో ఉంటున్నా. సిటీలో ఏం చేస్తావురా? మన ఇల్లు ఉంటే వద్దు. లేదు మన ఇంటికి నువ్వు కాలేజ్ అమ్మ ఫస్ట్. నువ్వు కాలేజ్ నా పేరు చెప్పుకొని డుమ్మా కొట్టని కాలేజ్ లేదు ఏం లేదు. నా లగేజ్ అంతా అక్కడే ఉంది. పర్లేదు, అక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ బస్ ఎక్కితే వెళ్ళిపోతాం ఇంటికి. కాదు వాళ్ళు మళ్ళా. అరే ఏం కాదురా, నేను ఫోన్ చేసి చెప్తా అక్కడికి. సరే నేను వస్తాను, ఇంటికి వస్తాను. లేదు ఇప్పుడు వెళ్దాము, ఇప్పుడు వెళ్ళిపోదాం. కాలేజ్ తెలిసే నువ్వు నా పేరు చెప్పుకొని డుమ్మా కొట్టడానికి ప్లాన్ చేస్తావు. దొరికి అందరు కాదు, వెళ్దాం కదా, ఇంటికి వెళ్దాం ప్లీజ్. సరే పద. అసలు ఏం అర్థం కాలేదు తెలుసా నాకు. దిగిన కాడ నుంచి ఆ ట్రైన్ ఎక్కి ఎట్ట రావాలో ఏందో ఏం అర్థం కాల నాకు. యాక్చువల్లీ నువ్వు ఇంత ముందు నీ అడ్రస్ ఇచ్చావు ఒకసారి, కొరియర్ పార్సల్ చేశాం కదా అప్పుడు. ఆ అడ్రస్ నాకు ఇక్కడ ఉండిపోయింది. ఆ అడ్రస్ పట్టుకొని ఇదే కాదా రీకన్ఫర్మేషన్ అంటే నువ్వు ఎక్కడి నుంచి కాలేజ్కి వెళ్తా నాకు తెలీదు.
సో ఏం ప్లాన్ వేయాలా అని చెప్పి నేను అట్లాగా మన ఫస్ట్ టైం అయినా నువ్వు బాగానే వచ్చినావు అసలు నిన్ను వచ్చి వాళ్ళు ట్రైన్ ఎక్కేవాళ్ళు చాలా గ్రేట్ ఏదో కింద మీద పడి ఎగ్గేసా మొత్తానికి వచ్చా సక్సెస్ఫుల్లీ వచ్చాను ప్రశాంతంగా ఉండు పిన్ని వాళ్ళు అయితే నేను చూస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు అవును. మా అక్క వాళ్ళు ఇంకేం మరి ఎన్ని ఉండమంట ఎన్ని రోజులు ఉండమంట ఎన్ని మంత్స్ వచ్చింది అసలు నీకు నేనా యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 1 month బ్యాక్ వీసా వేసా వస్తుందా ఇదేనా మన బస్సు పంపిణీ ఇది కాదుగా ఇది కాదు యాక్చువల్లీ ఒక 1 month బ్యాక్ వీసా వేసా వస్తుందా రాదా సరే ట్రై చేద్దాం అబ్రాడ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నానని సరదాగా ఆస్ట్రేలియా వీసా వేసే వచ్చేసింది సరదాగా కూడా వేస్తారా వీసాలు వేసా వచ్చేసింది మరి ఇంకా తర్వాత చెప్దాం అనుకున్నా అప్పుడే వచ్చినప్పుడు చెప్పలా ఇట్లా కలిసి వస్తుంది కదా అది వచ్చేటప్పుడు ఒక రీల్ చేసుకున్నాల్సింది మీ గోయింగ్ ఆస్ట్రేలియా మ్యాన్ ఆస్ట్రేలియా అవి కూడా అయ్యాయి Reels చేస్తా సో ఫైనల్లీ మనం చిక్కి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. అది సర్ప్రైజ్ అయితే చూసారు కదా. మీకు ఎట్లా అనిపించింది సర్ప్రైజ్ అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఈ వీడియో అయితే నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన ఛానల్ ఒక 3 to 4 వీడియోస్ అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.